ఇంకో గొర్రె వచ్చింది కాక మనకు చెప్పడానికి. సనాతన ధర్మం గురించి నీకేం తెలుసు చెప్పు? సంవత్సరాలు, వందల సంవత్సరాలుగా భారతదేశంలో అంటరానితనం అని చెప్పేసి, కుల వివక్ష అని చెప్పేసి, అంటూ ముట్టు అని చెప్పేసి నానా రకాలైనటువంటి మూఢాచారాలతో, నానా రకాలైనటువంటి కట్టుబాట్లతోటి ఆహా, ఇప్పుడు నీకే తెలుసు మా ధర్మం గురించి, నువ్వు నాకు చెప్పొచ్చినావా? నేను చెప్తా రాసుకో. నువ్వు మాట్లాడేది వర్ణాస్ గురించి, క్యాస్టింగ్ సిస్టమ్ కాదది. వర్ణాస్ అంటే భగవద్గీతలో ఉంది, వర్ణాస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. అండ్ నువ్వు ఏ వర్ణం కిందకి వస్తావు, నువ్వు చేసే పని మీద ఉంటుంది. నీ పుట్టుకతో సంబంధం లేదు. గొర్రెనాయలా సరిగ్గా చదువురి. అండ్ వర్ణాస్ లో కూడా నువ్వు పని చేంజ్ చేస్తే నీ వర్ణాలు కూడా చేంజ్ అవుతుంది. అంత ఫ్లెక్సిబుల్ ఉండే సనాతన ధర్మంలో స్టార్టింగ్ లా. ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. క్యాస్ట్ సిస్టమ్ ఎవరు పట్టుకొచ్చింది తెలుసా? మీలాంటి గొర్రెనాయలను బ్రిటిషర్స్ బయటికి నీటికి వచ్చి బతుకుతామని చెప్పేసి ఇండియన్ రూల్ చేసేటప్పుడు ఆనా గొర్రె కొడుకులు క్రియేట్ చేసింది క్యాస్ట్ సిస్టమ్. 1871 నుంచి 1901 వరకు క్యాస్ట్ సెన్సస్ అన్ని లెక్కలు తీసి ఆనా కొడుకులు 2000 క్యాస్ట్ లు తయారు చేసారు. ఆ 2000 క్యాస్ట్ వల్ల మళ్ళా సబ్ డివిజన్లు, ఆ సబ్ డివిజన్ లోనే క్రియేట్ అయింది అంటరానితనం. మా సనాతన ధర్మంలో లేదది. మీ గొర్రె బాడుకోలే పట్టుకొచ్చి ఇండియాకి అది అదొక రోగంలా అంటుకున్నది. మీరు చెప్పొచ్చు ఇప్పుడు నాకు మా సనాతన ధర్మంలో ఉంది, మా సనాతన ధర్మంలో ఉంది. మాకు తెలుసు ఏముందో ఏం లేదు. మీరు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసి పోస్ట్ చేస్తే సరిపోదు. నవ్వాపుకోలేకపోయా మావా. సమ్వన్ ప్లీజ్ ట్యాగ్ హర్. ఎందుకు? బాగున్నానా? కొత్త గొర్రె బిడ్డకు వెల్కమ్ చెప్పండి. మై ఫుల్ సపోర్ట్ ఫర్ యూ బ్రో. థాంక్స్. కరెక్ట్ గా చెప్పావన్నయ్యా. థ్యాంక్ యూ. బై టామీ. బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.